వాక్యము పట్ల ఆసక్తి కలిగి ఉన్నారా? ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారా? సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉన్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగనే ఈ సమయం ముందు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి రేపక గారికి ప్రభు నామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. మీరు ఇదివరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగనే మీ పక్షాన నిలవబడుకొని మాట్లాడుచుండగా మమ్మల్ని మీ ఆత్మచేత నింపి అభిషేకించండి. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డకి వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. నాయన, మమ్మల్ని మీరు ఆకుడు సిద్ధపరుచుకొని మా ద్వారా నశించిపోతున్న ఆత్మలను అనేక మందిని పరలోక రాజ్యానికి సిద్ధపరచుకోండి. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి రేపక గారిని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందులారా, చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో నుంచి మనం ఆలోచన చేస్తే, మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాము. అవునులరా, గమనించండి, దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈరోజు మన అంశం ఏమిటంటే, మనం ఆసక్తి కలిగి ఉండాలి. అవును, మనం ఆసక్తి కలిగి ఉండాలి. అక్కడ భక్తుడు చెప్తున్నాడు, మీరు ఇదివరకు కనుపరిచిన ఆసక్తి, ఇప్పటి వరకు మీరు ఆసక్తి కలిగి ఉన్నారు, ఇప్పటి వరకు ప్రభువులో ఆసక్తికరంగా మీరున్నారు, ఆసక్తిగా ముందుకి కొనసాగుతున్నారు. అయితే ఇదే ఆసక్తి ఎప్పటి వరకు ఉండాలంటే తుదమట్టుకు ఇదే ఆసక్తిని మీరు కలిగి ఉండాలని భక్తుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. అవును ప్లరా, మనం ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. ఈ రోజుల్లో మనం చూసినప్పుడు అనేకులు ఆసక్తిని కోల్పోన్నారు. మరి దేవుని యొక్క సంఘానికి వచ్చే విషయంలో ఆసక్తిని కోల్పోన్నారు. వాక్యం వినే విషయంలో ఆసక్తిని కోల్పోన్నారు. సత్యాన్ని అనుసరించే విషయంలో ఆసక్తిని కోల్పోన్నారు. వాక్యానుసారమైన జీవితంలో ఆసక్తిని కోల్పోన్నారు. ప్రార్థన చేసే విషయంలో ఆసక్తిని కోల్పోన్నారు. వాక్యాన్ని చదివే విషయంలో ఆసక్తిని కోల్పోన్నారు. ఈ చివరి దినాల్లో అనేక మంది ఆసక్తిని కోల్పోయినటువంటి వారిగా కనిపిస్తున్నారు. అయితే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది, మనము ఆసక్తి కలిగి ఉండాలి పిల్లరా. అందుకే అక్కడ భక్తుడు తెలియపరుస్తున్నాడు, మీరు ఇదివరకు ఆసక్తి కలిగి ఉన్నారు, ఇదివరకు మంచి ఆసక్తి మీలో నాకు కనిపిస్తూ ఉంది. కనుక ఇదే ఆసక్తి ఎప్పటి వరకు ఉండాలంటే తుదమట్టుకు ఉండాలి. నీ జీవితం ముగించబడేంత వరకు కూడా ఆసక్తిని నువ్వు కోల్పోకూడదు. నీ భూలోకాన్ని వదిలిపెట్టేంత వరకు కూడా ఆసక్తిని నువ్వు కోల్పోకూడదు. నీ జీవిత కాలం అంతా ఆసక్తి కలిగి ఉండాలి. మరి కొంతమందిని మనం చూసినప్పుడు ఆ ప్రారంభ దినాల్లో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆసక్తిగా ఉంటారు. ప్రార్థన చేయాలన్న ఆసక్తి, ప్రభు సన్నిధికి మందిరానికి రావాలన్న ఆసక్తిగా ఉండేవారు, ప్రార్థన చేయాలన్న ఆసక్తి కలిగి ఉండేవారు, పాటలు పాడాలన్న ఆసక్తి కలిగి ఉండేవారు, మరి దేవుని పరిచర్య చేయాలన్న ఆసక్తి కలిగి ఉండేవారు. కానీ రోజులు గడిచే కొలది, కాలం గడిచే కొలది ఈరోజు చాలామంది ఆ ఆసక్తిని కోల్పోన్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈ సమయం ముందు ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రారంభ దశలో నీకున్న ఆసక్తి ఈరోజు ఉందా? ఇప్పుడు ఇంకా ఏం చేయాలి? ఎక్కువగా నువ్వు వాక్యాన్ని తెలుసుకున్న కొలది, సత్యాన్ని నువ్వు తెలుసుకున్న కొలది నీలో ఇంకా ఆసక్తి పెరగాలి కదా. దేవుని పట్ల ఆసక్తి పెరగాలి. మరి అలా ముందుకు కొనసాగాలి. అయితే చాలామంది
వారు ఆసక్తిని కోల్పోయినటువంటి వారుగా కనిపిస్తున్నారు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆసక్తి లేకపోతే ప్రమాదమే. ఆలోచన చేయండి క్రీస్తునందులారా. ఎందుకు అనంటే ఆ రోజు ఆ బుద్ధి లేనటువంటి ఆ కన్యకులు చూడండి, వారిలో ఆసక్తి లేనందువల్ల వారు ఎడవబడ్డారు. పెళ్లి కుమారుడు వస్తాడని వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు సిద్ధపడలేదు. గమనించండి, వారు వెళ్ళడానికి కావలసినటువంటి ఆ నూనెని సమృద్ధిగా వారు సిద్ధపరుచుకోలేదు. కారణం ఏమిటంటే వారు చూద్దాంలే అన్నట్టుగా ఉన్నారు, ఆసక్తి లేనివారుగా ఉన్నారు. వస్తాడు పెళ్లి కుమారుడు అని తెలిసినప్పుడు కూడా ఆసక్తి లేనివారుగా ఉన్నారు. అందుకే ఆసక్తి లేనటువంటి ఆ బుద్ధి లేనటువంటి కన్యకులు ఎడవబడ్డారు. నూనె కొంచెమే ఉంది వాళ్ళ దగ్గర, మరి కావాల్సినటువంటి నూనె, కావాల్సిన సమృద్ధి వాళ్ళ దగ్గర లేదు కనుక వాళ్ళు ఎడవబడ్డారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ విషయంలో మరి ప్రభు పట్ల నువ్వు ఆసక్తి లేకపోతే, సంఘం పట్ల ఆసక్తి లేకపోతే, వాక్యం పట్ల ఆసక్తి లేకపోతే, మరి రేపు నీ పరిస్థితి ఏమిటి? ఆ బుద్ధి లేని కన్యకలు ఎడవబడినట్టుగా నువ్వు కూడా ఎడవబడతావేమో ఆలోచించు. నువ్వు కూడా ఇక్కడ ఇరిపించబడతాయేమో ఆలోచించు. అందుకని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి, అన్ని విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. సరే, బైబిల్ గ్రంథం నుంచి మనం చూద్దాం. మరి ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి, ఎవరు ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు, ఈరోజు మనం ఎవరు ఏ రకమైనటువంటి ఆసక్తిని కలిగి ఉండాలో, మనలో ఉన్నటువంటి విషయాల లోపాలు ఏమిటో కొన్నిటిని మనము సరి చేసుకున్నాం. వాక్యం అనే వెలుగులో మన జీవితాలని పరిశీలన చేసుకున్నాం. క్రీస్తునందులరా గమనించండి, ఈరోజు మన అంశం తెలుసుకున్నాం, మనం ఆసక్తి కలిగి ఉండాలని. మరి అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనంలో ఒక చక్కటి మాట మనకు అక్కడ కనిపిస్తుందరా. ఆసక్తితో వారు ఏం చేశారంటే వాక్యమును అంగీకరించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆలోచించేయండి, అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం గమనిస్తే 17వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ మొదటి పాయింట్ ఏంటంటే వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనము వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఈరోజు ఇది మొదటి పాయింట్. ఎంతమంది ఈరోజు దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు? ఎంతమంది దేవుని వాక్యం పట్ల ఆతృత కలిగి ఉన్నారు? ఎంతమంది దేవుని వాక్యం పట్ల ఒక మంచి ప్రేరేపణ కలిగిన వారుగా ఉన్నారు, ఆశ కలిగిన వారుగా ఉన్నారు? గమనించండి పిల్లరా, ఆలోచించండి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. భక్తుడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకై ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకై ఆశపడుచున్నదని. అవును, దేవుని వాక్యం పట్ల మనము ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. ఇది మొదటి పాయింట్. గమనించండి, వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, చూడండి, చాలామంది దేవుని సన్నిధికి వస్తారు కానీ, దేవుని మందిరానికి వస్తారు కానీ దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉండదు. దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఆసక్తిగా వారు వినరరా. దేవుని వాక్యాన్ని ఆసక్తిగా చదవరు, దేవుని వాక్యాన్ని ఆసక్తిగా వినరు, దేవుని వాక్యాన్ని ఆసక్తిగా ధ్యానం చేయరు పిల్లరా. ఎందుకు అని అంటే పిల్లరా, వాక్యం పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఇదే మాటను మనం చూడగలము. చదువుకున్న అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ ఉన్నటువంటి సంఘం ఎలా ఉన్నారంటే, ఒకటి మనం బాగా ఆలోచన చేస్తే ఆసక్తితో వారు వాక్యమును అంగీకరించారు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును పిల్లరా, ఆసక్తితో వారు దేవుని వాక్యమును అంగీకరించారని మనం అక్కడ చదివితే చూడగలము. వారు వాక్యాన్ని విన్నారు, వారు వాక్యాన్ని ధ్యానం చేశారు, వారు వాక్యాన్ని అంగీకరించారు పిల్లరా. ఆసక్తితో దేవుని వాక్యాన్ని అంగీకరించారు. అవును, వాక్యమే కదా మన జీవితాన్ని మార్చేది, వాక్యమే కదా మన బ్రతుకును మార్చింది, వాక్యమే కదా మన స్థితిని మార్చేది, వాక్యమే కదా మన సాక్ష్యాన్ని మార్చేది, వాక్యమే కదా మనల్ని మంచి మార్గంలో నడిపించేది. అలాంటప్పుడు ఆ వాక్యం పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఇదిగో అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని మనం చూడగలిగితే ఆసక్తితో వాక్యమును వారు అంగీకరించారు. దేవుని వాక్యాన్ని విన్నారు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేశారు, దేవుని వాక్యాన్ని అంగీకరించారు. ఎందుకో తెలుసా, దేవుని వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది, దేవుని వాక్యం మన బ్రతుకును మారుస్తుంది, దేవుని వాక్యం మన స్థితిని మారుస్తుంది, దేవుని వాక్యం మన పరిస్థితులన్నిటిని కూడా మారుస్తున్న దేవుని వాక్యము. అందుకని ఆ సంఘము
ఆ ప్రజలు ఆసక్తితో దేవుని వాక్యమును అంగీకరించారు. ఈరోజు చాలామందిని మనం చూసినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు, దైవ సేవకులు వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలామంది నిర్లక్ష్యంగా, ఆసక్తి లేని వారిగా వాక్యం పట్ల ఉంటారు. మన జీవితాల్లో వాక్యం పట్ల మనము ఆసక్తి కలిగి ఉండాలి. అందుకే వారు అక్కడ ఉన్నటువంటి ఆ సంఘము వాక్యం విషయంలో ఆసక్తి కలిగి వాక్యమును అంగీకరించారు. క్రీస్తునందులరా. రెండో విషయాన్ని మనం అక్కడ చూడగలిగితే, ప్రతి దినము లేఖనములను పరిశోధించుతూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అనగా వారు దేవుని వాక్యాన్ని చదువుతున్నారు. గమనించండి. ఎందుకంటే ఆలోచించేయండి పిల్లరా, ఆ వాక్యం తెలియ పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని వారు ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని పరిశోధిస్తూ వచ్చారు. దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తూ వచ్చారు. ప్రియ సహోదరులారా, గమనించండి. అంటే వారు ఏం చేస్తున్నారు? రెండోదిగా దేవుని వాక్యాన్ని చదువుతున్నారు. దేవుని సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ దైవజనులు మరి పౌలు గారు శీల వారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. ఆ దేవుని వాక్యాన్ని వారు వింటున్నారు. ఆ తర్వాత వారి ఇంటికి వచ్చి ఏం చేస్తున్నారంటే, మరి ఆ దైవజనులు చెప్పిన విషయాలు అలా ఉన్నవో లేవో అని వారి లేఖనాలని చదువుతూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని నెమరు వేస్తూ ఉంటున్నారు. గమనించండి. అందుకే గమనించండి, వారు ఒకటి అక్కడ మనం గమనిస్తున్నాం, ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. రెండోది అక్కడ గుర్తిస్తే మనం ఆ లేఖనాలు అలా ఉన్నాయో లేవు అని చెప్పి ప్రతిదినము కూడా దేవుని వాక్యమును పరిశోధిస్తూ వచ్చారు. అంటే దాని అర్థమైంది, దేవుని వాక్యాన్ని చదవుతూ వచ్చారు. పిల్లరా గమనించండి. అవును, దేవుని వాక్యాన్ని మనం చదవాలి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. దేవుని వాక్యాన్ని మనం నెమరు వేయాలి. దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. దేవుని వాక్యం మనకి జ్ఞాపకం ఉండాలి. ఆ దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. అప్పుడే మన జీవితాలు మంచిగా ఉంటాయి. అప్పుడే మన సాక్ష్యం మంచిగా ఉంటుంది. అప్పుడే మన కుటుంబాలు మంచిగా ఉంటాయి. ఆసక్తికరమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఆసక్తికరమైనటువంటి కుటుంబాలుగా మనం ఉండాలి. ఆసక్తికరమైనటువంటి సంఘాలుగా మనం ఉండాలని దేవుని వాక్యం మనల్ని మరొక్కసారి హెచ్చరిస్తూ ఉంది. కనుక వారు దేవుని వాక్యాన్ని చదువుతున్నారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని చదివినప్పుడు అనేక సత్యాలు మనకు బయలుపరచబడతాయి. అనేక విషయాలని మనం తెలుసుకోగలుగుతాం. మనం మంచి జ్ఞానాన్ని పొందుకోగలుగుతాం. తెలివి వివేచన మనం పొందుకోగలుగుతాం. అనేకమైన సత్యాలు దేవుడు మనకి బయలుపరుస్తాడు. ఈ లోకంలో మనం ఎలా జీవించాలో మనకు తెలియపరుస్తాడు. ఈ లోకంలో మన కుటుంబాలను ఎలా నడిపించుకోవాలో తెలియపరుస్తాడు దేవుడు. సంఘంలో మనం ఎలా ఉండాలో దేవుడు బయలుపరుస్తాడు. సమాజంలో మనం ఎలా ఉండాలో దేవుడు బయలుపరుస్తాడు. ఎప్పుడో తెలుసా, దేవుని వాక్యాన్ని నువ్వు విన్నప్పుడు, లేక దేవుని వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు, ఆ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు అందులో ఉన్నటువంటి అనేకమైన సత్యాలు నీకు అర్థమవుతాయి. ఎంతమంది ఈరోజు బైబిల్ చదువుతున్నారు, దేవుని వాక్యాన్ని చదువుతున్నారు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు? గమనించండి, నీకు చదువు వచ్చి కూడా దేవుని వాక్యాన్ని చదవడం లేదా ఆలోచించు. దేవుని వాక్యాన్ని చదివితే నీ జీవితం మార్చబడుతుంది. దేవుని వాక్యం ధ్యానం చేస్తే నీ బ్రతుకు మార్చబడుతుంది. దేవుని వాక్యానుసారంగా జీవిస్తే నీ సాక్ష్యం మార్చబడుతుంది. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించు. అందుకే అక్కడ ఏం జరిగింది ఆ ప్రజల మధ్యలో అంటే మూడోది, చాలామంది విశ్వాసం ఉంచారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఘనత గలవారు, గ్రీకు దేశస్థుల్లో అనేక మంది ప్రభువునందు విశ్వాసం ఉంచారు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఆయనే రక్షకుడు అని గుర్తించాడు. ఆయన మన పాపాల కోసం వచ్చాడు ఈ లోకానికి అని గుర్తించారు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించారు. వారి జీవితాలు మార్చబడ్డాయి. వారి పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకున్నారు. వారి అపరాధాలు ప్రభు దగ్గర ఒప్పుకున్నారు. వారి శాపాలు ప్రభు దగ్గర ఒప్పుకున్నారు. వారి బతుకులను ప్రభు దగ్గర ఒప్పుకున్నారు. వారి స్థితి మార్చబడింది. వారి యొక్క సాక్ష్యం మార్చబడింది.
గమనించండి, అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. గమనించండి సహోదరి సహోదరుడా, ఆలోచించేయండి. అనేక ఆత్మలు అక్కడ రక్షించబడ్డాయి, అనేక జీవితాలు అక్కడ మార్చబడ్డాయి, అనేక బ్రతుకులు అక్కడ మార్చబడ్డాయి, అనేకులకు మేలు జరిగింది, అనేకులకు మంచి జరిగింది, అనేక మంది ప్రభు చెంతకు చేర్చబడ్డారు, అనేక మంది ప్రభువుని అంగీకరించారు, అనేక మంది రక్షణ అనుభవంలోకి వచ్చారు, రక్షణ ఆనందంలోకి వచ్చారు, మంచి సహాయాన్ని మంచి మేలును వారు ప్రభు ద్వారా పొందుకున్నారు కదా. అలా పొందుకోవడానికి కారణం ఏమిటి? వాళ్ళు విశ్వాసం ఉంచడానికి కారణం ఏమిటి? వాళ్ళు రక్షించబడడానికి కారణం ఏమిటి అంటే పిల్లరా, మనం చూస్తున్నాం ఇక్కడ ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. అంటే వాక్యం పట్ల వాళ్ళకి ఆసక్తి ఉంది, ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. ప్రియ దేవుని బిడ్డ, నీ విషయంలో ఆసక్తితో దేవుని వాక్యాన్ని వింటున్నావా? ఆసక్తితో దేవుని ఎన్న వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా? ఆలోచించు. వాళ్ళు రెండోది ఏం చేశారంటే ప్రతి దినము లేఖనాల్లో అలాగ ఉందో లేదో లేఖనాలు చదువుతున్నారు. గమనించండి, ఏదంటే అది గుడ్డిగా మనం నమ్మకూడదు. నీ చేతిలో బైబిల్ గ్రంథం ఉంది, దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యం నీ చేతులకు రావడానికి, ఆ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నీ చేతులకు రావడానికి ఎంతోమంది హతసాక్షులుగా చనిపోన్నారు. కనుక ఆ బైబిల్ గ్రంథం ఈరోజు నీ చేతులకు వచ్చింది. ఎంతోమంది ప్రాణాలు పెట్టారు, ఆ గ్రంథం నీ చేతులకు వచ్చింది. వాక్యాన్ని చదువుతున్నావా? వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా? ఆలోచించు. బైబిల్ చదవాలి, లేఖనాలు ఏం చెప్తున్నాయో చదవాలి, తెలుసుకోవాలి, వాక్యం వినాలి. రెండోది నువ్వు లేఖనాలు చదవాలి. మూడోది అప్పుడు విశ్వాసము నీకు వస్తుంది పిల్లరా. గమనించిన విశ్వాసము, అప్పుడు రక్షించబడతావు, అప్పుడు మేలు పొందుకుంటావు. సహోదరి సహోదరుడా, అందుకనే మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షిస్తున్నాను. దైవజనుడు ఇక్కడ సంఘం పట్ల అంటున్నాడు, ఇది వరకు మీరు ఆసక్తి కలిగి ఉన్నారు, ఇదే ఆసక్తి తుద వరకు మీలో ఉండాలని నేను అపేక్షిస్తున్నాను. అనగా నేను ఆశపడుతున్నాను. దైవ సేవకుల ఆశ ఏంది ఎక్కడంటే ఇదే ఆసక్తి తుదమట్టుకు ఉండాలి. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మొదటి పాయింట్ మనం చూసాము, వాక్యం పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. అందులో నుంచి 3 విషయాలు మనం చూసాము. ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించాలి 1. 2 ప్రతి దినము లేఖనాలు మనం చదవాలి 2. 3 అప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచుతాం, ఇంకా విశ్వాసంలో బలపరచబడతాం. 2వ పాయింట్ని మనం చూద్దాం కదా. 1 మనం వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యాన్ని మనం తెలుసుకున్నాం. 2వ పాయింట్, ఏ ఇష్యూలో మనము ఆసక్తి కలిగి ఉండాలో వాక్యాన్ని మనం చూద్దాం కదా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఈ రీతిగా చెప్తుంది మనకి. ప్రార్థన విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఒకటేమో వాక్యం విషయంలో మనము ఆసక్తి కలిగి ఉండాలి. అందులో నుంచి 3 విషయాలు మనం తెలుసుకున్నాం. 2వది ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి. ఎంతమంది ఈరోజు ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు? ఆలోచించండి. ఎంతమందికి ప్రార్థన విషయంలో మీరు ఆసక్తి కలిగి ఉన్నారు? ఎంతమంది ప్రార్థనా పరులుగా ఉన్నారు? ఎంతమంది ఇతరుల కొరకై ప్రార్థన చేసేవారికి ఉన్నారు? ఎంతమంది మీ కొరకై మీరు ప్రార్థన చేసుకుంటున్నారు? మీ కుటుంబాల కొరకై ఎంతమంది ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు? నశించిపోతున్న ఆత్మల కొరకై ఎంతమంది ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు? ప్రభుత్వాల కొరకై ఎంతమంది ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు? నాయకుల కొరకై ఎంతమంది ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు? అధికారుల కొరకై ఎంతమంది ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు? రోగుల కొరకై ఎంతమంది ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు? విధవరాళ్ళ కొరకై ఎంతమంది ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు? అనాథుల కొరకై ఎంతమంది ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు? నశించిపోతున్న ఆత్మల కొరకై ఎంతమంది ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు? పిల్లరా, ఎంతోమంది నశించిపోతూ ఉన్నారే. ఎంతమంది వికలాంగుల కొరకై ప్రార్థన చేస్తున్నారు? రోగుల కొరకై ప్రార్థన చేస్తున్నారు? పిల్లరా, గమనించండి. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆసక్తితో ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ ఒక విశ్వాసకి ఏ విషయంలో ఆసక్తి ఉండాలి? 2వది అంటే ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఒక సేవకుడికి ఏ విషయంలో ఆసక్తిని కనపరచాలంటే ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఒక సువార్థికుడు ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలంటే ప్రార్థన చేసే విషయంలో
ఆసక్తి కలిగి ఉండాలి. ఒక సంఘ పెద్ద ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలంటే మరి ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. యవనస్తులు ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలంటే ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఇలా గమనించండి. సంఘస్థులు ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలంటే ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. క్రైస్తవ సమాజం, క్రైస్తవ సహోదరులు, సంఘాలు ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలంటే ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఇక్కడ మనం చూస్తే పిల్లరా బాగా ఆలోచన చేస్తే కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ పిల్లరా గమనించండి ఆసక్తి ఉండదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, అవి నోటి మాటలే, టైం అలా వృధా అయిపోతూ ఉంటుంది. నోటి మాటలే కానీ ఆసక్తి లేని ప్రార్థన చేస్తారు కొంతమంది. ఆసక్తి లేనటువంటి ప్రార్థనలో గడుపుతూ ఉంటారు కొంతమంది. పిల్లరా ఇప్పుడు నీవు ఆసక్తి లేకుండా ప్రార్థన చేస్తే నీ కార్యం ఎలా జరుగుతుంది? ఆసక్తి లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు తన కార్యాన్ని నీ పట్ల ఎలా జరిగిస్తాడు? దేవుడు నీకు ఏదైనా చేయాలి అంటే, నీ కుటుంబానికి ఏదైనా చేయాలంటే నువ్వు దేన్నైతే అడుగుతున్నావో అది నువ్వు పొందుకోవాలంటే మొట్టమొదటిగా నీలో ఏముండాలి? ఆసక్తిగా నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం నుంచి మనం చూడగలము. మరి ఇందాక చదువుకున్నాం మనము యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా మనకు భక్తుడు ఏలియా ఇక్కడ కనిపిస్తున్నాడు. పిల్లరా ఇక్కడ మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, కానీ ప్రార్థన ఎలా చేశాడు? ఆసక్తితో చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, భూమి మీద ఉన్నటువంటి వాడే, ఒక తల్లి గర్భాన జన్మించినటువంటి వాడే, మనలాంటి స్వభావం కలిగిన వాడు, మనలాంటి మనుష్యుడే, నరుడే. లరా ఆలోచించండి. ఆసక్తితో దేవునికి ప్రార్థన చేశాడు. సహోదరుడా ఆలోచించు. ఆయన ఆసక్తి గలవాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన కార్యాలు జరిగాయి. ఆయన ప్రార్థన చేసినప్పుడు గొప్ప సూచక్రియలు జరిగాయి. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేని కొరకై ఆయన ప్రార్థన చేశాడో అది కంటికి కనిపించినట్టు, అది అందరి కంటికి కనిపించింది. అప్పటికప్పటికే కార్యం జరిగింది, దేవుడు జరిగించాడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, కానీ ఆయనలో ఏముందో తెలుసా? మనలో ఏమి లేదు, ఆయనలో ఏముంది అనంటే గమనించండి. ఆయన ఆసక్తి గలవాడు ఏలియా. గమనించండి. ఆ ఏలియా ఆసక్తి కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు ఏలియా. విశ్వాసం కలిగిన వాడు ఏలియా, ధైర్యం కలిగిన వాడు ఏలియా, తీర్మానం కలిగిన వాడు ఏలియా, నమ్మకస్తుడు ఏలియా. ఈ లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి కనుక దేవుడు తన ప్రార్థన చేస్తే కార్యాన్ని జరిగించాడు. ఆసక్తి కలిగిన వాడు, భక్తిపరుడు, విశ్వాసం కలిగిన వాడు, ధైర్యం కలిగిన వాడు, తీర్మానం కలిగిన వాడు. గమనించండి. ఇదిగో నమ్మకమైనటువంటి వాడు, నమ్మకస్తుడు. అందుకే ఆయన మన వంటి స్వభావం కలిగిన ఆయన అయినప్పటికీ, మనలాంటి మనుషుడైనప్పటికీ ఈ దైవ సంబంధమైన లక్షణాలన్నీ, ఆత్మ సంబంధమైన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి కనుక ఆయన దేవుని కార్యాన్ని చూడగలిగాడు. దేవుని యొక్క అద్భుతాన్ని ఆయన చూడగలిగాడు. ఆయన మాటను దేవుడు స్థిరపరిచాడు. క్రీస్తునందుగా దేవుని బిడ్డలారా గమనించండి. మనకు బైబిల్లో చాలా సందర్భాలు కనిపిస్తాయి. ఆయన ప్రార్థన చేసినప్పుడు కొన్ని సందర్భాలు మనకు కనిపిస్తాయి. అద్భుతమైన కార్యము, ఒక తీర్మానం కలిగిన వాడు, దేవుడు నాకు ఈ సహాయం చేస్తాడో, నేను అడిగితే దేవుడు కార్యం చేస్తాడో అని ఆసక్తితో ప్రార్థన చేసేవాడు. అవును కదా? ఒకసారి ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. ఎంత తీర్మానం కలిగిన వాడు, ఎంత తెగింపు కలిగిన వాడు, ఎంత నమ్మకంగా ప్రార్థన చేసేవాడు, ఎంత విశ్వాసం కలిగిన వాడు. గమనించండి. ఎంత నిరీక్షణ కలిగిన వాడు. ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఈ బలిపీఠాన్ని, ఈ యొక్క మాంసాన్ని, ఈ కట్టెల్ని, ఈ యొక్క నీళ్లను, ఈ యొక్క రాళ్లను అంతా కూడా బుగ్గి చేస్తుంది, కాల్చేస్తుంది అన్న ఒక తీర్మానం కలిగినటువంటి వాడు. చూసారు, 450 మంది ఒక పక్కన ఉంటే ఎదుగు ఆయన ఒక్కడే ఒక పక్క ఉండి ప్రార్థన చేసిన వాడు. అంత విశ్వాస వీరుడు, అంత తీర్మానం కలిగినటువంటి వాడు. అంత ఆసక్తి కలిగినటువంటి వాడు ప్రార్థనలో. గమనించండి. నీకు ఆసక్తి ఉందా?
ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఆసక్తి కలిగి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని స్తుతించగలుగుతున్నావా? దేవుని మహింపరచగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. అందుకే ఏలియా మన వంటి స్వభావం గలవాడే, కానీ ఆయనలో ఉంది ఆసక్తి ఉంది, భక్తి ఉంది, విశ్వాసం ఉంది, తీర్మానం ఉంది, నమ్మకం ఉంది. ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. రెండో మాటను మనం ఆలోచన చేస్తే, ఏలియా ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఏలియా ప్రార్థన చేసినప్పుడు, ఆసక్తితో ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. పిల్లరా గమనించండి, సహోదరి సహోదరుడా గమనించండి. అహాబు రాజు దగ్గరికి వెళ్ళి అంటాడు ఆయన, నా మాట చొప్పున గాక, నా మాట ప్రకారం కాకుండా ఈ భూమి మీద వర్షం పడదు అన్నాడు. దేవుడు ఆయన మాటను స్థిరపరిచాడు, ఆయన మాటను జరిగించాడు. క్రీస్తునందు మన జీవితాల్లో కూడా ఆసక్తితో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ మాటను దేవుడు స్థిరపరుస్తాడు. ఆ 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. ఆ రాజుకి గుణపాఠం చెప్పడానికి, ఆ రాజుకి ఆ బుద్ధి చెప్పడానికి గమనించండి. ఆ రాజు మనసు మార్చడానికి గమనించండి. ఆ రాజుకి విషయాన్ని తెలియపరచడానికి, ఆ రాజు కళ్ళు తెరిపించడానికి గమనించండి. అహాబు రాజు దగ్గరికి వెళ్ళి అంటాడు, నేను ఎవరి సన్నిధిలో నిలవబడి ఉన్నానో, యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం కాకుండా ఈ సంవత్సరంలో వర్షం పడదన్నాడు. క్రీస్తు యేసునందు పిల్లరా గమనించండి, మనలాంటి స్వభావం కలిగిన వాడే. ఒకటి. రెండోది, ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, వర్షం ఆగిపోయింది ఆయన ప్రార్థన చేసినప్పుడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దీంట్లో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏందో తెలుసా? నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి బలహీనతను దేవుడు ఆపగలడు నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే. నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి శోధన దేవుడు ఆపగలడు. నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి సాతాను శోధన, సాతాను బలహీనతల్లో దేవుడు ఆపగలడు. నీకు ఎదురవుతున్నటువంటి అనేకమైన సమస్యల్లో దేవుడు ఆపగలడు నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే. ఏలి ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయినట్టుగా, దేవుడు వర్షాన్ని ఆపినట్టుగా నీ మీదకు వస్తున్నటువంటి ఉపద్రవ్యాలను ఆయన ఆపగలడు. నీ మీదకు వస్తున్న శోధనలో ఆయన ఆపగలడు. నీ మీదకు వస్తున్నటువంటి నిందల్లో ఆయన ఆపగలడు. నీ మీదకు వస్తున్నటువంటి అవమానాల్లో ఆయన ఆపగలడు. నీ మీదకు వస్తున్నటువంటి అపనిందల్లో ఆయన ఆపగలడు. నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏవైతే నిన్ను చుట్టుముట్టి ఉన్నాయో, ఏ బలహీనతలో నిన్ను చుట్టుముట్టి ఉన్నాయో, ఏ సమస్యలో నిన్ను చుట్టుముట్టున్నాయో, నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే అవి నీ మీదకి రాకుండా నీ దేవుడు వాటిని ఆపేస్తాడు. నీ దేవుడు వాటిని బంధించేస్తాడు. నీ దేవుడు వాటిని లయపరుస్తాడు. నీ దేవుడు వాటిని నిర్మూలన చేస్తాడు. అవి నిన్ను తాకకుండా, అవి నిన్ను ఎంబడించకుండా, అవి నిన్ను ఎంటాడకుండా, అవి నిన్ను చుట్టుకోకుండా, అవి నిన్ను బలహీనపరచకుండా నీ దేవుడు వాటిని ఆపేస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ బలహీనతలు నీ మీద ఉన్నాయో, ఏ శత్రు పోరాటాలు నీ మీద కొనసాగుతున్నాయో, ఏ యొక్క సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయో, ఏ యొక్క ఇబ్బందులు నిన్ను చుట్టుముడుతున్నాయో, అవన్నీ కూడా నువ్వు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు, ఏమిటయ్యా నా పరిస్థితి ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది, నా బ్రతుకు ఎలా ఉంది, నా స్థితి ఎలా ఉంది అని నువ్వు ప్రార్థన చేస్తే నీ దేవుడు నీకు విరోధంగా ఉన్నటువంటి వాటిని ఆపగలడు. నీకు ఎదురవుతున్నటువంటి వాటిని ఆపగలడు. ఆ సమస్యల్ని ఆయన ఆపుతాడు. ఆ శ్రమల్ని ఆయన ఆపుతాడు. ఆ పోరాటాల్ని ఆయన ఆపుతాడు. ఆ వ్యతిరేకతలను ఆయన ఆపుతాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. మూడో విషయం మనం అక్కడ ఆలోచన చేస్తే, అతడు మరలా ప్రార్థించగా ఆకాశం వర్షమిచ్చింది, భూమి తన ఫలమునిచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, మరలా ఆయన ప్రార్థన చేసినప్పుడు చూసారా, మరలా 3.5 సంవత్సరాలు అయిన తర్వాత మరలా వర్షం రావాలి అని ప్రార్థన చేశాడు. ఆకాశము వర్షం ఇచ్చింది, భూమి తన పంటనిచ్చింది. ఏలియా నోటి మాటను దేవుడు స్థిరపరుస్తున్నాడు. దైవ సేవకుడు నోటి మాటను దేవుడు స్థిరపరుస్తున్నాడు. కారణం ఏందో తెలుసా? ఆయన ఒక ఆసక్తి కలిగినటువంటి
ఒక ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి, ఆయన భయభక్తులు కలిగినటువంటి ఆయన నమ్మకస్తుడు, ఆయన రోషం కలిగినటువంటి వాడు. క్రీస్తునందు పిల్లరా గమనించండి, విశ్వాసం కలిగిన వాడు, ధైర్యం కలిగిన వాడు, తీర్మానం కలిగిన వాడు. ఈరోజు నా జీవితాల్లో అలాంటి విశ్వాసము, నిరీక్షణ మనం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభు మన పక్షాన కార్యం చేస్తాడు. ఇదిగో ఆయన ప్రార్థన చేసినప్పుడు అతను మరలా ప్రార్థించగా ఆకాశము వర్షమిచ్చింది, భూమి తన పంటనిచ్చింది. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరులారా, ఆసక్తితో ప్రార్థన చేస్తే దాని ఫలాన్ని మనం అనుభవిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే దాని ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు, ఆ పంట నువ్వు అనుభవిస్తావు, ఆ మేలు నువ్వు పొందుకుంటావు, ఆ ధన్యతను నువ్వు పొందుకుంటావు. ఆసక్తితో నువ్వు ప్రార్థన చేస్తే ప్రియ సహోదరి సహోదరుడా, ఆకాశం వర్షం ఇచ్చింది. ఆలోచించండి, నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏ అయితే నీకు రాకుండా ఆపబడి ఉన్నాయో, ఏ మేలు నీకు జరగలేదో ఆ మేలును దేవుడు నీకు జరిగిస్తాడు. ఏ అయితే ఆటంకంగా ఉందో ఆ ఆటంకాన్ని తొలగించి ఇంతకాలం నుంచి ఏ మేలు నువ్వు పొందుకోలేకపోతున్నావో, ఏ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావో, ఏ దీవెన ఒకవేళ నువ్వు పొందుకోలేకపోతుంటున్నావో, ఏ ఈవులు నువ్వు పొందుకోలేకపోతున్నావో, ఏ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావో, ఏ అయితే నీకు అడ్డుగా ఉన్నాయో అవి తొలగిపోయి మరి నీవు నీ ప్రార్థనకి ప్రతిఫలంగా, నువ్వు అడిగిన దానికి ప్రతిఫలంగా నువ్వు పొందుకోవాలంటే ఆసక్తి కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. ఏలి ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు మరలా వర్షం వచ్చింది. క్రీస్తునందు పిల్లరా ఆలోచించేయండి. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మన జీవితాల్లో ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేస్తే మనకు రాకుండా ఆగిపోయిన ఆశీర్వాదాలని దేవుడు మరలా మనకు దయచేస్తాడు. క్రీస్తునందు పిల్లరా గమనించండి సహోదరి సహోదరులారా, ఏదైతే నీకు ఆటంకం ఒకవేళ ఎదురవుతుందో, ఏదైతే నీకు పోరాటంగా ఉందో, ఏదైతే నువ్వు ఇంతవరకు పొందుకోలేకున్నావో, కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, కొన్ని నెలల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, కొన్ని వారాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, మరి కొన్ని విషయాల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో, అది నీకు ఇంకా అందలేదో, అది ఇంకా నీకు జరగలేదు నీ జీవితంలో, అది పొందుకోలేకపోతున్నావు. నా జీవితం ఇంతే అనుకుంటున్నావు, నా పరిస్థితి ఇంతే అనుకుంటున్నావు, నా కుటుంబం ఇంతే అనుకుంటున్నావు, ఇక నేను పొందుకోలేనా, నేను అనుభవించలేనా అనుకుంటున్నావు కదా. నువ్వు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే అడ్డుగోడలన్నీ కూలిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆటంకాలన్నీ కూడా తిరిగిపోతాయి. నీకు అందాల్సినటువంటి సహాయము అందుతుంది, నీకు జరగాల్సిన కార్యమును ఆయన జరిగిస్తాడు, నీకు ఇవ్వాల్సింది నా ప్రభు నీకు అనుగ్రహిస్తాడు, సహాయం చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనం చూస్తున్నాము దేవుని వాక్యాన్ని పిల్లరా వింటున్నాము. మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షిస్తున్నాను అంటున్నాడు. మనం 2 విషయాలు చూసాం. మొదటిది వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. మనము 3 విషయాలు దాంట్లో చూసాం. రెండోది పిల్లరా ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఇందులో కూడా మనం 3 విషయాలు మనం చూసాం. చివరిగా మూడోదిగా మనం చూస్తే పిల్లరా సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాలి. మనం దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో సత్క్రియలు యందు మనం ఆసక్తి కలిగి ఉండాలి. అంటే మనం సత్క్రియ చేయాలి, మనం మంచి క్రియలు చేయాలి, మనం మేలైన క్రియలు చేయాలి. ఎందుకు అని అంటే పిల్లరా, మనం సత్క్రియలు చేయడానికి ప్రభు మనల్ని ఏర్పరుచుకున్నాడు, ప్రభు మనల్ని కోరుకున్నాడు. మనం సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ ఆలోచించేయండి. వాక్యం మనకి తెలియపరుస్తుంది. క్రియలు లేని విశ్వాసము వ్యర్థమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. చాలామంది సత్క్రియలు చేయరు. చాలామంది ప్రభువుని నమ్ముకుంటారు కానీ, సంఘాలకు వస్తారు కానీ, వాక్యాన్ని వింటారు కానీ వాళ్ళ దగ్గర సత్క్రియలు ఉండవు. వాక్యం చెబుతుంది క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. మన జీవితాల్లో ఏముండాలి? క్రైస్తవ సహోదరి సహోదరుల యొక్క ఆ జీవితాల్లో ఏముండాలి అంటే సత్క్రియలు ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం కదా. సత్క్రియ చాలా ప్రాముఖ్యం. గమనించండి, యేసు ప్రభుల వారే మన కోసం ఒక సత్క్రియ చేశాడు పిల్లరా. ఆలోచించండి, యేసుక్రీస్తుల వారే తను తాను అర్పించుకున్నాడు మన కొరకై, ఒక సత్క్రియ చేశాడు. ఆయన నష్టపోయాడు పిల్లరా మనల్ని బ్రతికించడానికి. వాక్యం వింటున్న సహోదరి సహోదరుల మన జీవితాల్లో కూడా సత్క్రియలు చేయాలి. ఆలోచించేయండి, వాక్యం తెలియపరుస్తుంది క్రియలు లేని విశ్వాసం వ్యర్థము, క్రియలు లేని విశ్వాసము మృతము. అవును, ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో సత్క్రియలు చేసే వాళ్ళు అయి ఉండాలి.
ఎందుకు చేయాలి అంటే వాక్యం చెప్తా ఉంది. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూడగలం కొన్ని విషయాలు. అక్కడ ఏమిటంటే సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించాడు, దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సత్క్రియ చేసి ఏం చేశాడు? ఒకటి, సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించాడు. అవును ప్లరా, మనం చెడ్డవారిగా ఉన్నాం, మన పాపంలో జీవిస్తున్నాం ఒకప్పుడు, మన శాపంలో జీవిస్తున్నాం ఒకప్పుడు, మనం అపరాధాల్లో జీవిస్తున్నాం ఒకప్పుడు, మనం అతిక్రమాల్లో జీవిస్తున్నాం ఒకప్పుడు, మనం మంచివారం కాదు, మనం చెడ్డవారమే, మనం బలహీనులమే, అనేక లోపాలతో ఉన్నాం మనం. అయినా మనం ఇంకనో పాపులమై ఉండగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మన కోసం తన ప్రాణం పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని విమోచించాడో. గమనించి, లోకం నుంచి విడిపించాడు, పాపం నుంచి విడిపించాడు, సాతాన్ నుంచి విడిపించాడు, శరీరాశల నుంచి విడిపించాడు, నేత్రాశ నుంచి విడిపించాడు, జీవపు డమ్మం నుంచి విడిపించాడు. అన్ని విధాలుగా మనల్ని విమోచించాడు, ఆయన మనల్ని విడిపించాడు. ఎందుకంటే ఒక కొత్త జీవితాన్ని ఆయన మనకి ఇచ్చాడు, ఒక కొత్త అనుభవాన్ని ఆయన మనకిచ్చాడు, ఒక కొత్త ఆలోచనలో ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, ఒక కొత్త తలంపుల్లో ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, ఒక కొత్త ఉద్దేశాల్లో ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. మనం కడగబడినటువంటి వారమే, యేసు రక్తం చేత మనం విమోచించబడినటువంటి వారమే, మనం కడగబడినటువంటి వారమే. సమస్త దుర్నీతి అనగా మనం దుర్నీతి బంధకాల్లో ఉన్నాము, పాపములో ఉన్నాం. మనము శాపము, అపరాధము, దోషము, అతిక్రమాల్లో నలిగిపోతున్నాం. మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారై ఉండగా దేవుడు క్రీస్తులో మిమ్మల్ని బతికించును అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనం ఎందుకు సత్క్రియ చేయాలంటే యేసుక్రీస్తుల వారే మన కోసం ఒక సత్క్రియ చేశాడు. ఏం చేశాడు ఆ సత్క్రియ అంటే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మనం ఏ పరిస్థితుల్లో ఉంటే పెట్టాడు? మనం మంచి వరకు ఉంటే పెట్టాడా? మనం ఇంకా పాపులమై ఉండగానే మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. మన పాపాల కొరకై తన రక్తం అంతా కూడా కార్చాడు. గమనించండి, మన కోసం అవమానించబడ్డాడు, మన కోసం దూషించబడ్డాడు, మన కోసం అపహాసించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు. మన కొరకై ఎన్నో చిత్ర హింసలు అనుభవించాడు. శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు మన కోసము. త్యాగమైపోయాడు, బలైపోయాడు. వదకు తేబడినటువంటి గొర్రె పిల్లలాగా ఆయన అర్పించబడ్డాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. ఈ సమయంలో లేఖన భాగం మనకు తెలియపరుస్తూ ఉంటుంది. అందుకే సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించాడు, లోకము నుండి విడిపించాడు, లోక ఆచారాల నుంచి విడిపించాడు, పాపం నుంచి విడిపించాడు, లోక అలవాట్ల నుంచి విడిపించాడు, చెడు వ్యసనాల నుంచి విడిపించాడు, పాపం నుంచి విడిపించాడు, సాతానికి అపంద హస్తాల నుంచి విడిపించాడు. మనకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు, నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు, నూతనమైన బ్రతుకును మనకిచ్చాడు ఆయన. అందుకే మనం సత్క్రియలు చేసేవాళ్ళం ఉండాలి. సమస్త దుర్నీతి నుండి విడిపించాడు. యేసు ప్రభు ఒక సత్క్రియ చేశాడు. ఇది మొదటిది. రెండో విషయాన్ని మనం చూస్తే, అక్కడ ఆలోచన చేస్తే, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆలోచించండి, సత్క్రియల యందు ఆ ఆసక్తి గల ప్రజలను తన కోసం ఏం చేశాడైనా పవిత్రపరుచుకున్నాడు. ఎందుకు మనల్ని విమోచించాడు అంటే, రెండోదిగా ఎందుకు మనల్ని పాపం నుంచి విడిపించాడంటే, ఎందుకు విమోచించాడంటే, ఎందుకు ఆయన సత్క్రియ చేసి మనల్ని పాపం నుంచి విమోచించాడంటే, మనము తన కోసము సత్క్రియలు చేసే ప్రజలుగా ఉండాలని తన కోసం మనల్ని పరిశుద్ధపరుచుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రెండవ మాట ఆడ రాయబడింది, సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకున్నాడు. అవునురా, నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? ప్రభు నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నిన్నెందుకు విమోచించాడు? పాపం నుంచి ఎందుకు విమోచించాడు? ఈ వాక్యం పెట్టిన దేవుని బిడ్డ, నిన్నెందుకు విమోచించాడు తెలుసా? నువ్వు ఒక సత్క్రియలు యందు ఆసక్తి కలిగినటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి అని ఆయన ఏం చేశాడంటే నిన్ను పవిత్రపరుచుకున్నాడు, నిన్ను పరిశుద్ధపరుచుకున్నాడు, తన రక్తం చేత నిన్ను కడిగాడు. ఎందుకో తెలుసా? తన ప్రజలుగా నువ్వు ఉండాలని. అందుకే సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం ఆయన పవిత్రపరుచుకున్నాడు. ఆయనకి ఎవరు కావాలి?
సత్క్రియలు చేసేవాళ్ళు కావాలి. అందుకని ఆయన ఏం చేశాడు? తన రక్తాన్ని ఇచ్చి పవిత్రపరుచుకున్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు క్రీస్తునందు ప్లరా. అవును, సత్క్రియ చేయాలంటే మనం కొంత నష్టపోవాలి ఈ లోకంలో. అవును, మంచి పనులు చేయాలంటే, సత్క్రియలు చేయాలంటే కొంత మనం నష్టపోవాలా. అవును ప్లరా. ఇక్కడ మనకు నష్టపోయినట్టే ఉంటాం, కానీ 2 విధాలుగా మనం మేలు పొందుకుంటాం. ముందు నీలో ఒక సత్క్రియ కనిపించాలి అని అంటే అది ముందు నువ్వు నష్టపోవాల్సిన పరిస్థితి నీకు ఎదురవుతుంది. వేరే వ్యక్తికి నువ్వు ఒక రోగికి సహాయం చేయాలంటే, కొంత కానుక ఇవ్వాలి అంటే, లేక కొంత ఏదైనా ధనం ఇవ్వాలి అంటే, లేకపోతే ఏదైనా సామాన్ ఇవ్వాలి అంటే, ఏదైనా బట్టలు ఇవ్వాలి అంటే ఆలోచించండి. ఇంకేదన్నా సహాయం చేయాలి అంటే ఒక రోగికి ఆలోచించండి. అందుకొరకై మనం కొంత ధనాన్ని ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి. సత్క్రియ చేయాలంటే ముందు మనం నష్టపోవాలి. ఎవరు నేర్పించారు? యేసు ప్రభు నేర్పించాడు మనకి. యేసు ప్రభు మన కోసం సత్క్రియ చేయడానికి ఆయన తన ప్రాణాన్నే ఇచ్చాడు. నేను ప్రాణాన్ని ఇవ్వమంటూ లేదు. ఆలోచించండి. నువ్వు సత్క్రియలు చేసే బిడ్డగా ఉండాలని నిన్ను పరిశుద్ధపరుచుకున్నాడు. సత్క్రియలు చేసే సంఘంగా ఉండాలని నిన్ను పరిశుద్ధపరుచుకున్నాడు. నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం రక్తం కార్చాడు. సహోదరి సహోదరుల, నువ్వు సత్క్రియ చేయాలంటే కొంత మనం నష్టపోవాలి. ముందు ఏ విధంగా మనం నష్టపోవాలి అని అంటే, క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. మనం కొంత సమయాన్ని ఇచ్చించాలి, ఆ విధంగా నష్టపోవాలి. కొంత దూరం వెళ్ళాల్సి వస్తుంది, ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ మేలు చేయడానికి వాళ్ళకి కొంత ఆ విధంగా మనం నష్టపోవాలి. ఇంకా కొంత ధనాన్ని మనం ఖర్చు పెట్టాలి. లరా మనం ముందు నష్టపోవాలి. అయితే ఆ ప్రతిఫలం దేవుడు మనకు 2 విధాలుగా ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఈ భూలోకంలో మనం బతికున్నప్పుడు మనం దాన్ని అనుభవిస్తాము, లేక ఈ జీవితాన్ని మనం ముగించిన తర్వాత మన బిడ్డలు దాన్ని అనుభవిస్తారు, లేక రేపు పరలోకంలో దాన్ని మనం అనుభవిస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలుగా మనం ఉండాలని యేసు ప్రభువు వారు మనల్ని పరిశుద్ధపరుచుకున్నాడు. అందుకే 3వ మాట అక్కడ రాయబడింది, తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కోసం అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. మంచి ధర తన సొత్తుగా చేసుకున్నట్టుకు. అవును, మనం తన సొత్తు అవ్వడానికి, తన ప్రజలుగా ఉండడానికి, తన సొత్తుగా ఉండడానికి, తన బిడ్డలుగా ఉండడానికి, నరకాన్ని తప్పించుకోవడానికి, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి, నిత్యత్వంలో ఉండడానికి, దేవుని రాజ్యంలో మనం ఉండడానికి ఆయన తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు, ప్రాణం పెట్టాడు. 2026 సంవత్సరాల క్రితము కన్య మరియమ్మ గర్భమందు జన్మించి 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించి ఈ సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం కుల మత భేదం లేకుండా, జాతి భేదం లేకుండా, రంగు భేదం లేకుండా, భాష భేదం లేకుండా, ప్రాంత భేదం లేకుండా, స్త్రీలను లేకుండా, పురుషులను లేకుండా, యవనస్తులు అని లేకుండా, వృద్ధులను లేకుండా అందరి కొరకై, ప్రతి మనుషుల కొరకై ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే శిలువులో బలిగా వదకు తేబడిన గొర్రెపిల్లలాగా అర్పించుకున్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఆలోచించు. అందుకనే మనం ఆసక్తి కలిగినటువంటి వారిగా ఉండాలని వాక్యం తెలియపరుస్తుంది. మనం ఆసక్తి కలిగి ఉండాలి, ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యం చెప్తుంది, మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షిస్తున్నాను అని దైవజనులు చెప్తున్నారు. ఏ విషయంలో? 1 ఆలోచించండి, వాక్యం పట్ల మనకు ఆసక్తి ఉండాలి. 2 దాంట్లో 3 విషయాలు చూసాం. 2 ప్రార్థన పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. అందులో 3 విషయాలు మనం చూసాము. 3 సత్క్రియలు చేసే విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఎంతవరకు ఈ వాక్యం ఉన్న సహోదరి సహోదరుడా నీకేం అర్థమైంది? ఇప్పుడు ఏ నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటావు? మరి తల్ల ఉంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఈ వాక్యాన్ని ప్రభువు దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేము అయ్యా ఆసక్తి కలిగినటువంటి మరి ప్రజలుగా ఉండాలని మీ వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందుని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కడవరి దినాల్లో అనేక మంది ఆసక్తిని కోల్పోన్నారు ప్రభువా. ఇది ఈ వాక్యాన్ని ఎంతమంది బిడ్డలు ఉన్నారు తిరిగి మరలా పురి కొలపబడాలి. ఆసక్తికరంగా నీ బిడ్డలు ముందుకు కొనసాగాలి. అన్ని విషయంలో నాయన అయ్యా ఆసక్తి కలిగి ఉండాలి. ఇదిగో నీ పిల్లల ప్రభువా తండ్రి వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, అందుకు మీరు సహాయించండి. అలాగనే ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, అందుకు మీరు సహాయించండి. అలాగనే అయ్యా సత్క్రియలు చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి, అందుకు మీరు సహాయించమని వాక్యం విన్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాం. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి రెబక దీవించి ఆశీర్దించి బలపరచమని వేడుకుంటూ ప్రార్థిస్తూ శుద్ధిస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.
మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుని సహవాసము ఇక్కడ కూడా మనకి భూలోకుల సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయిండి నడిపించును గాక. ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అయిన మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా, సోస్త్రికం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.